నా పేరు ఉషారాణి. నేను సన్నిహిత సెంటర్ ఫర్ విమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్ సొసైటీ అనే సంస్థను 2000 సంవత్సరంలో స్థాపించాను. మాకొచ్చేసి ఈ సంస్థ ద్వారా ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన సమస్యలు, వారికి ఉండే బాధలు, కష్టాలు, వారికి మనం చేయగలిగిన సేవ, వారి యొక్క హక్కులను కాపాడడానికి, స్త్రీలుగా మా హక్కులను మేము కాపాడుకోవడానికి జరగాల్సిన పని, స్త్రీల మీద జరిగే హింసకు వ్యతిరేకంగా జెండర్ సమన్యాయం మీద ప్రచారము, ఇలా అనేక అంశాల మీద మేము 2000 సంవత్సరం 1900 యాక్చువల్‌గా 77 నుంచి నేను ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశాను. కానీ ఒక సంస్థను ఒక ఎన్‌జీఓని స్టార్ట్ చేయడం అనేది 2000 సంవత్సరంలో చేశాం. సో, ఈ సంస్థ స్థాపించడానికి ముందుగా యాక్చువల్‌గా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆడపిల్లగా, ఒక స్త్రీగా ఎదుగుతున్న క్రమంలో స్త్రీ అంటే ఎంతసేపటికి వంట చేసుకోవాలి, అంట్లు తోముకోవాలి, ఇంట్లో ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఇంతవరకే మీ యొక్క దృక్పథము. ఇంతవరకే మీది ఆచారము, ఇది సాంప్రదాయము, మీ కట్టుబాట్లు. ఇలాంటి కాంటెక్స్‌లో, ఇలాంటి ఫ్రేమ్‌వర్క్‌లో స్త్రీలను చూపించడము అనేది నాకు చాలా అభ్యంతరకరంగా ఉండేది. సో, ఈ అభ్యంతరం అనేది ఎక్కడి నుంచి మొదలైంది అంటే, చిన్నప్పటి నుంచి కూడా మనం చుట్టుపక్కల ఉండే అంశాలను గమనించేటప్పుడు వాళ్ళ యొక్క సమస్యలను మన దగ్గర వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు, మన నెయిబర్సు, చాలామంది స్త్రీలు, మన వార్తల్లో వచ్చేది, మీడియాలో వచ్చేది, ఇవన్నీ కారణాలుగా ఇవన్నీ చూసి యాక్చువల్‌గా చిన్నప్పుడు నాకు చాలా ఆవేశం వచ్చేది, కోపం వచ్చేది. ఇది ఎందుకు ఇట్లా జరుగుతోంది ఆడవాళ్ళకి? ఆడవాళ్ళు ఎందుకు కుటుంబ హింసను ఎదుర్కోవాల్సొస్తది? ఎందుకు ఎందుకు దెబ్బలు పడతాయి? ఆడవాళ్ళకి ఎందుకు కొడతారు? ఆడవాళ్ళు ఎప్పుడు ఈ బయట సమాజంలో రావడానికి ఎందుకింత ఆమెకు బంధం? ఎందుకిన్ని ఆంక్షలు? ఇవన్నీ కూడా నాకు ప్రశ్నలుగా ఉండేవి. సో, వాటిని ఎదుర్కొంటూ, వాటి గురించి పని చేసుకుంటూ, వాటి గురించి చర్చించుకుంటూ, వాటి గురించి చదువుతూ, స్త్రీలకు చదువు అనేది చాలా ముఖ్యమైన విషయము అనేది ఒకటి అర్థం చేసుకొని, స్త్రీగా నేను చదువుకోవడం, చదువును కొనసాగించడము, పెళ్ళనేదే ముఖ్యం కాదు. పెళ్లి ఒక జీవితంలో ఒక భాగం గానీ, పెళ్ళే కంప్లీట్ స్త్రీకి ఒక సక్సెస్ స్టోరీ కాదు అని అనుకున్న ఒక దృక్పథంతో ఆ ఫ్రేమ్‌వర్క్‌లో నా జీవితాన్ని నేను చూసుకున్నాను. అనేక మంది స్త్రీలు సమాజ సేవ కోసమని అంకితం చేసిన వాళ్ళ యొక్క జీవితాల గురించి కూడా నేను చాలా విన్నాను, చదివాను. అది కూడా నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. నాకు 2002లో మేము చాలామంది హోమ్‌లెస్ ఉండే విమెన్‌ని మేము ఇంటర్వ్యూ చేశాం. సో, దాంట్లో రిసర్చ్‌లో భాగంగా అనేక మంది స్త్రీలు రోడ్ల పాలై, ఒక కుటుంబ హింసకు గురై, దాక్కోవడానికి రోడ్ల మీదకొచ్చి, ఫుట్‌పాత్‌ల మీదకొచ్చిన వాళ్ళని గూడా నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. సో, ఆ కార్యక్రమంలో భాగంగా అనేక మంది యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్స్, వాళ్ళ యొక్క హిస్టరీ తెలిసాక స్త్రీల మీద పని జరగాల్సింది చాలా ఉంది. ఇది ఒక సంస్థనో, ఒక ఇద్దరో, ఒక ముగ్గురో, 4 ఎన్‌జీఓలో చేస్తే అయ్యే పని కాదు అనేది నాకు చాలా అది అర్థమైంది. చాలామంది కుటుంబ హింసకు గురై, చాలామంది డెత్ కేసులయినాయి. ఆయనది మనకు తెలుసు. సో, ఆహ్, వరకట్న హింస, ముఖ్యంగా వరకట్న హత్యలు చాలా జరిగాయి. 1975 నుంచి చాలా సీడా అనేది ఒకటొచ్చింది. దాంట్లో ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ విమెన్ అనేది ముఖ్యంగా ఆ సీడాలో చెప్తుంది. సో, దాంట్లో బీజింగ్ యునైటెడ్ నేషన్స్ అనేక ఉద్యమాలు, స్త్రీల ఉద్యమాలు, ఇవన్నీ తీసుకొచ్చిన హక్కులు. ఈ పరిధిలో మనం ఆలోచిస్తే స్త్రీలకు అనేక రకాలైన కుటుంబ హింసలో వాళ్ళు బయటికి రావచ్చు. వాళ్ళు దానికి సంబంధించిన హక్కులను, వాళ్ళ యొక్క కుటుంబాన్ని, వాళ్ళ హక్కులను వాళ్ళు ఏర్పాటు చేసుకోగలగడానికి, వాళ్ళ హక్కులను వాళ్ళు పొందడానికి, వాళ్ళు జీవితాలను వాళ్ళు ఫ్రీడమ్‌తో, స్వేచ్ఛతో, ఆహ్, ఆత్మ అభిమానంతో, ఆత్మ గౌరవంతో వాళ్ళు బతకాల్సిన అవసరం ఉంది అనే కాన్సెప్ట్‌లోనే మా సంస్థ నడుస్తూ వచ్చింది.
సో, దీంట్లో మేము ఆల్మోస్ట్ ఒక 1500 కేస్ స్టడీస్ చేశాము. స్త్రీల కుటుంబ హింస కేస్ స్టడీసు. సో, కుటుంబ హింస వాళ్ళు ఎదుర్కొంటున్న స్త్రీలను మేము ఇంటర్వ్యూ చేయడం గానీ, వాళ్ళకి సంబంధించిన లీగల్ యాక్షన్స్ మేము ఇవ్వడం గానీ, వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ గురించి మేము ప్రయత్నం చేయడం గానీ తెలిసింది. అప్పుడు 2003 నుంచి కూడా మనకు అర్థమైందేంటంటే, స్త్రీలకెక్కువ షెల్టర్స్ లేవు. అంటే ఎప్పుడైనా తలదాచుకోవడానికి కుటుంబ హింస నుంచి భర్త చంపేస్తానంటే, రాత్రి తాగి వచ్చి వాడు మళ్ళీ ఏం చేస్తాడో, నిన్న గొడవ జరిగింది, ఇవాళ ఏమవుతదో, రేపేమవుతదో అనే ఒక భయంలో నుంచి వాళ్ళు బయటకొచ్చే సాహసం చేసి, వాళ్ళకొక షెల్టర్‌లో ఉండాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు, ఆ షెల్టర్‌ని మనము కలగజేయడానికి మనకు రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గాని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో గాని అప్పుడు అన్ని షెల్టర్స్ లేకుండెను. 2000 సంవత్సరంలో అప్పుడు. సో, చాలామంది విమెను ఆ సఖీ కేంద్రాల్లో వాళ్ళకు అది టెంపరరీ షెల్టర్స్ గాను, లేకపోతే అక్కడి నుంచి వాళ్ళు జీవనోపాధి వెతుక్కోవడానికి అవకాశం ఉండి, అట్లాంటివి సఖీ సెంటర్స్ కొంతమంది ఎన్‌జీఓస్ రన్ చేస్తున్నారు. సో, మేము మా దగ్గరకొచ్చిన స్త్రీలను ఆ సఖీ సెంటర్స్‌కి మేము పంపించి రన్ చేస్తాము. తర్వాత ఇంకా అంటే అనేక రకాల పోరాటాల వల్ల స్త్రీలకు కొన్ని కుటుంబంలోనే బలవంతంగా భర్తతోనే ఉండాల్సిన అవసరం అక్కర్లేదు. వాళ్ళు బయటికి రావచ్చు. వాళ్ళు బయటికొచ్చి వాళ్ళు ఇండిపెండెంట్‌గా బతకడానికి హక్కుంది. ఎందుకంటే నీ ప్రాణం కంటే ఏది ముఖ్యం గాదు. సో, పిల్లలు ఇంపార్టెంటు. ఆ పిల్లలకు నువ్వు ఆ పిల్లల్ని దక్కించుకోవడం ఇంపార్టెంటు. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడం ఇంపార్టెంటు అనుకున్న క్షణంలో వాళ్ళు బయటకొస్తారు. లేకపోతే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కాపురం చేసి 40 ఏళ్ళు కూడా తన్నులు తిని భర్తతో విపరీతంగా హింసను అనుభవించి కొంతమంది స్త్రీలు మా దగ్గరకొచ్చిన వాళ్ళైతే వాళ్ళకు చెవులు లేకుండా చెవులు పోయి అంటే బాగా కొట్టి తన్నులు తిని ఆ మెదడు సరిగ్గా పనిచేయక తల మీద దెబ్బలు కొడితే మెదడు సరిగ్గా పనిచేయక చెవుల మీద కొడితే చెవులు వినబడక కళ్ళు పోయి ప్రాణం పోయే పరిస్థితిలో నుంచి అంటే చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితుల్లో నుంచి కూడా బయటికి రాకుండా అక్కడే ఉండే స్త్రీలు చాలామంది మేము చూస్తాం. సో, అట్లాంటి కాంటెక్స్‌లో మేము ఈ కుటుంబ హింస కేసులను చేయడం గానీ, ఆ తర్వాత వాళ్ళకు షెల్టర్స్‌ని మేము వెతకడం గానీ, వాళ్ళ కోసం ఒక టెంపరరీ షెల్టర్స్‌ను ఏర్పాటు చేయడం గానీ, మా ఫ్రెండ్స్ దగ్గరనే ఎవరినైనా దగ్గర పెట్టుకోవడం గానీ, లేదా ఏదైనా వాళ్ళకి రూమ్స్ చూపించి పెట్టడం గానీ, అట్లాంటివి చాలా కేసులు చేశాం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంకో పాయింట్ ఉంది. ఏమంటే all men are not violent. There are so many gentlemen are there. There are so many young men are there who want to become something in the society, who want to work for the society. అలాంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఒక మోటివేషన్ చేసి స్త్రీల మీద హింస జరగకుండా చేయడానికి అబ్బాయిలను మనం పెంచాలి అని ఈ సమాజం పెంచాలి. సమాజంలో ప్రతి ఇన్స్టిట్యూషను, ప్రతి వ్యవస్థీకృతమైన అహింస వ్యవస్థలోకి మనం తీసుకురావాలి. దాంట్లో ముఖ్యంగా మనం పెట్టే పుస్తకాల్లో భాష గాని, పుస్తకాల్లో భావజాలం గాని, తర్వాత మనం ఏదైతే మూఢనమ్మకాలతోటి ఇంకా ఆచారాలు, సాంప్రదాయాలు అని పేరు పెట్టి ఇంకా స్త్రీలను అణిచివేయడము, అట్లాంటి వాటన్నిటిని ఎంకరేజ్ చేసే వాటిని మనము అపోజ్ చేయడానికి మెన్ ముందుకు రావాలి అనేది మా యొక్క పిలుపు. మా సంస్థ నుంచి మేము ఇచ్చే పిలుపు ఏంటంటే చిన్నప్పటి నుంచే అమ్మాయిల యొక్క సమానత్వాన్ని అంగీకరించే విధంగా తయారు చేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయి ఉంటారు. వాళ్ళు ఈ క్వెషన్ చేసే ఈ అమ్మాయిలను, కొత్తగా వాళ్ళు ఈ ఫ్రీగా ఉండే ఈ అమ్మాయిలను వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దానివల్ల వయలెన్స్ పెరిగిపోతుంది. సో, దానివల్ల వాళ్ళు ఆ అమ్మాయిలను అణిచివేయాలి, అమ్మాయిలేంటి వాళ్ళని అణిచివేయాలి అనే భావజాలం అనేది చిన్నప్పటి నుంచి పెంచడం వల్ల అది పితృస్వామ్యములో వచ్చే ఈ భావజాలంతో ఈ జెండర్స్ అసమానత అనేది మొదలవుతుంది. హోమ్‌లెస్‌లో వచ్చేసి మేము 60,000 హోమ్‌లెస్ మెన్ అండ్ విమెన్‌ని కనిపెట్టి, వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్స్‌ని కనిపెట్టి, వీలైనంత వరకు కొంతమందిని వాళ్ళకు ఇండ్లలకు పంపించడము, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని ప్రభుత్వానికి తెలియచేయడము, వాళ్ళకొక మొబైల్ క్లినిక్స్ ఉంటే బావుంటుంది అనేది ఒక ఉద్దేశంతోటి అప్పుడు కొన్ని మొబైల్ క్లినిక్స్ కూడా వాళ్ళకి నడిపించాం. ఎందుకంటే ముఖ్యంగా హోమ్‌లెస్‌లో ఉన్న వాళ్ళకి ఫుడ్ అంటే ఎక్కడో అక్కడ అడుక్కొని తింటారు కానీ హెల్త్ అనేది చాలా అనారోగ్య పీడితులవుతారు. తర్వాత 2007లో మేము 2003 నుంచి 2007 వరకు కూడా
మేము ఈ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ వచ్చిందప్పుడు. 498 కాకుండా డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అనేదొచ్చింది. ఈ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్‌లో 2005 యాక్ట్‌ని మనము మొత్తము ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ అన్ని గ్రామాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ లీగల్ సర్వీస్ అథారిటీస్‌తో కలిపి వాళ్లకు దానికి సంబంధించిన అవేర్‌నెస్‌ని తీసుకొనొచ్చాం. తర్వాత 2007 నుంచి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ విమెన్ అంటే రోడ్ల మీద బజ్జీలు అమ్ముకునే వాళ్ళు లేదా ఏమైనా రోడ్ల మీద చిన్న చిన్న జాబ్స్ చేసేవాళ్ళు స్ట్రీట్ ఫుడ్ని అమ్ముకునే వాళ్ళ కోసమని ఒక రిసర్చ్ చేసాం. జర్మనీ ఇన్స్టిట్యూట్ తోటి ఒక రిసర్చ్ చేసాం. సో ఆ రిసర్చ్ చేస్తున్న క్రమంలో చాలా మంది రోడ్ల మీద ఒక 10-15 గంటలు స్త్రీలు పాపం వాళ్ళ లైవ్లీహుడ్ కోసం రోడ్ల మీద ఉంటారు. అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే ఒక వాటికి సంబంధించిన ఏమేమి సమస్యలు ఉంటాయి, వాటికి ఏం కావాలి అంటూ మేము ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సంబంధించి అప్పుడు ఒక స్ట్రీట్ వెండర్స్ పాలసీ వచ్చింది. సో ఆ పాలసీలో వాళ్ళకు స్త్రీలకు సంబంధించినవి ఏమీ లేవు. సో దానికి సంబంధించి ఆ పాలసీలో మేము కొంచెము స్త్రీలకు మనము ఎలా ఉంటే బాగుంటుంది, స్ట్రీట్ వెండర్స్ ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళకు జీవన్ పద్ అనేది ఒక పాలసీని తీసుకొచ్చాము. జీవన్ పద్ అనేది ఒకటి ప్రపోజ్ చేశాం ప్రభుత్వానికి. అది ఇంకా ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వము జీవనోపాధిని కల్పించడానికి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అనేది వాళ్ళను చాలా ప్రోత్సహించవచ్చు. ఎందుకంటే వాళ్ళకు మంచి బండ్లిచ్చి వాళ్ళకి చిన్న చిన్న లోన్స్ ఇస్తే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించగలుగుతారు అనేది ముఖ్యమైన అంశం దాంట్లో. సో దీనికి మనము బ్యాక్‌గ్రౌండ్‌గా మేము ఒక స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ చేసాము. మొత్తము నేషనల్ లెవెల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ చేసాం. నేషనల్ లెవెల్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ఆల్మోస్ట్ 60 స్టాల్స్ పెట్టాం. సో నేషనల్ లెవెల్ నుంచి అన్ని రకాల వెండర్స్, స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వచ్చి అమీర్పేటలో మైదానంలో మేము ఈ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ చేయడం జరిగింది. 2012లో చేసాం అది. దెన్ మేము ఫస్ట్ సన్నిహిత అనే సంస్థ, మా సంస్థ అది ఫస్ట్ ఆర్గనైజేషన్ అన్నమాట. నేషనల్ లెవెల్‌లో ఒక స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్‌ని కండక్ట్ చేయడము. అదైనా స్ట్రీట్ విమెన్ వెండర్స్ కోసం అని చేయడం అనేది ఫస్ట్ పాయింట్ అది. అది మా అచీవ్‌మెంట్‌గా మేము అనుకుంటాం. తర్వాత హోమ్‌లెస్ మీద పనిచేయడం ఒక అచీవ్‌మెంట్ అనుకుంటాం. డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్‌ని అనేక స్లమ్స్‌లో తీసుకెళ్లడము, వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళకు అవేర్‌నెస్ తీసుకురావడము, తర్వాత స్త్రీలకు సంబంధించిన అనేక హక్కులను, తర్వాత పోరాట చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేము చాలా కృషి చేశాము. ఆల్మోస్ట్ 600 స్లమ్స్‌లో మేము ఈ అవేర్‌నెస్ క్యాంప్స్ అన్ని హైదరాబాద్‌లో అన్‌రిజిస్టర్డ్ స్లమ్స్, రిజిస్టర్డ్ స్లమ్స్ కలిపి మేము 600 స్లమ్స్‌లో మేము ఈ స్త్రీలకు అప్పుడే మాకు చాలా మంది పిల్లలు రోడ్డు మీద ఉండి వాళ్ళు చదువుకోకుండా వాళ్ళకు ఒక సరి అయిన ఒక రక్షణ, పోషణ లేకుండా ఉన్నారనేది మాకప్పుడు ఆ కాంటెక్స్‌లో ఈ 6, 7 ఏళ్ల కాంటెక్స్‌లో మాకు అర్థమైంది. సో 2009లో మేము వచ్చేసి ఒక 60 గవర్నమెంట్ స్కూల్స్‌లో మేము సర్వే చేసాం. అసలు గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎలాంటి పరిస్థితి ఉంది? ఈ పిల్లలంతా ఈ స్కూల్స్‌కి ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకంటే చాలా మంది డొమెస్టిక్ వర్కర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నారు. కానీ చాలా మంది కొన్ని గవర్నమెంట్ స్కూల్స్‌లోనేమో విపరీతమైన రష్ ఉంది. చాలా చాలా నిండుగా ఉంటాయి. కానీ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్‌లో అసలు పిల్లలే ఉండరు. కానీ అక్కడ రిసోర్సెస్, బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. సో అట్లా 60 స్కూల్స్‌లో చూస్తే అక్కడ టాయిలెట్స్ సరిగ్గా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, అక్కడ వాటర్ ఉండదు, బాత్రూమ్స్‌కి తలుపులు ఉండవు, ఆడపిల్లలు బాత్రూమ్ యూజ్ చేసుకోవడానికి ఉండదు, స్కూల్ టీచర్లకు కూడా బాత్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి ఉండదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న స్కూల్స్‌ని కూడా మేము చూసాం. అలా చూసిన క్రమంలో మేము కొంతమంది ఎన్‌జీఓస్ అందరం ఒకటై ఆ స్కూల్స్‌లోనే మనము ఈ హోమ్స్ పెడితే బావుంటుంది, ఆడపిల్లల కోసం హోమ్స్ పెడితే బావుంటుంది అని అనుకుని 2009లో ఫస్ట్ ఒక 2 గర్ల్స్ హోమ్స్ పెట్టాము. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఒక 1800 మంది పిల్లల్ని ఆ స్కూల్స్ నుంచి, హోమ్స్ నుంచి చదివిచ్చాం మేము. సో ముఖ్యంగా పిల్లలంతా ఎవరు అంటే ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ వాళ్ళు
తర్వాత అమ్మ, నాన్న వాళ్ళు ఉండి కూడా వాళ్ళు కొంచెం అన్‌ఫిట్ పేరెంట్స్ అంటారు. అంటే వాళ్ళు మెంటల్లీ ఛాలెంజ్డ్ గాని, డిసేబుల్డ్ ఛాలెంజ్ గాని, లేకపోతే వాళ్ళు కొట్టుకొని విడిపోవడం గాని, లేకపోతే హస్బెండ్స్ అండ్ వైఫ్స్ వాళ్ళని సరిగ్గా చూసుకోవడం కాదు గానీ, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇట్లాంటి కాంటెక్స్‌లో ఉన్న పిల్లలందరినీ మేము తీసుకొచ్చి, ఆ పిల్లల్ని మొబిలైజ్ జేసి, వాళ్ళ పేరెంట్స్‌ని ఒప్పించి, ప్రభుత్వాన్ని ఒప్పించి, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్‌లను ఒప్పించి, డీఈఓని, కలెక్టర్ తోటి మాట్లాడి, ఆ స్కూల్స్‌లో మేము ఒక పర్మిషన్ తీసుకొని, ఆ స్కూల్స్‌లోనే అంటే అదే స్కూల్‌లో పిల్లలుంటారు. ఆ స్కూల్స్‌లోనే పిల్లలెళ్తారు. సో, దానివల్ల స్కూల్స్‌కి చాలా లాభమైంది. ఎందుకంటే మేము పిల్లల్ని ఇచ్చాం స్కూల్స్‌కి. సో, చాలా మంది స్ట్రెంత్ లేని స్కూల్స్ అన్నీ గూడా చాలా స్ట్రెంత్ వచ్చాయప్పుడు. అంటే రోడ్డు మీద ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి మా హోమ్స్‌లో మేము పెట్టి, వాళ్ళని ఒక మెయిన్ స్ట్రీమ్ జేసి, వాళ్ళకి కొంచెం ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు స్కూలుకి పోవడం అనేది నేర్పించి, వాళ్ళని స్కూలుకి పంపడం అనేది వాళ్ళ పేరెంట్స్‌కి కూడా నేర్పించి, వాళ్ళకు మోటివేట్ చేసి, మొబిలైజ్ చేసి, పిల్లల్ని బాగా వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి, అక్కడి నుంచి వాళ్ళని మేము కస్తూరిబా గాంధీ విద్యాలయాల పాఠశాలకి, తర్వాత గురుకుల్స్‌కి పంపించి, అక్కడి నుంచి పేరెంట్స్ కూడా వాళ్ళని చూసుకునేటట్టు. 5 ఏళ్ల పాటు, 6 ఏళ్ల పాటు, 10 ఏళ్ల పాటు కూడా మేము ఒకే కొంతమంది పిల్లల్ని పెంచిన అది వాస్తవం ఉంది. సో, అట్లా ఆ పిల్లలందరిని కూడా మేము అక్కడే ఉంచి వాళ్ళకి హెల్త్ సో, అంటే మెయిన్‌గా ఏంటంటే కేరింగ్ సెంటర్స్ అంటారు మాది. సో, మా కేరింగ్ సెంటర్స్‌లో ముఖ్యంగా చైల్డ్ రైట్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సేవ అనేది చారిటీ కమ్స్ ఫ్రమ్ రైట్. ఎందుకంటే వాళ్ళకొక హక్కు, చదువుకునే హక్కు, వాళ్ళకు కేర్‌గా వాళ్ళకి రక్షణతో ఉండే హక్కు, వాళ్ళకు ప్రొటెక్షన్‌తో ఉండే హక్కు, వాళ్ళు పార్టిసిపేటరీ మెథడ్‌లో వాళ్ళు కూడా ఒక హోమ్‌ని నడిపే హక్కు. వాళ్ళు వాళ్ళు వాళ్ళ హెల్త్, వాళ్ళ రైట్. ఇవన్నీ ఒక రైట్స్ యాంగిల్‌లో పిల్లల్ని మనం చాలా మంది పిల్లల్ని మేము ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర 3 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో బాయ్స్ హోమ్ గూడా ఉంది. 2 గర్ల్స్ హోమ్స్ ఉన్నాయి. 2 గర్ల్స్ హోమ్స్‌లో వచ్చేసి అరౌండ్ 100 చిల్డ్రన్ ఉన్నారు. బాయ్స్ హోమ్స్ వచ్చేసి అరౌండ్ 45-50 చిల్డ్రన్ ఉన్నారు. అయితే ఈ చిల్డ్రన్ మాకు ఇంతకుముందు మేము ఎక్కువ మంది పిల్లల్ని పెట్టగలిగేవాళ్ళం. అయితే ఇది విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కిందకి వస్తుంది కాబట్టి ఈ లైసెన్స్‌లు ఇవ్వడము, పిల్లలకు లైసెన్స్‌లు ఇవ్వడము అనేది జరిగింది. సో, ఇప్పుడు ఇదేంటంటే వీళ్ళు జువెనైల్ గాదు. వీళ్ళు నేరస్తులు కాదు ఈ పిల్లలు. సో, బాల నేరస్తుల హోమ్స్ అనేప్పుడు నేరస్తులు అనకూడదు అనేది గూడా ఒక పాయింటొచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఎట్లా ఉంటాయి? అవి పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద అవి ఉండవు. సో, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కొంచెం ఏదో గేట్ ఉంటుంది. కొంచెం కాంపౌండ్ వాల్స్ మామూలుగా ఉంటాయి. సో, మామూలుగా ఉండి చాలా అతి సామాన్యంగా ఉన్న స్కూల్స్‌ని మేము కాస్త డెవలప్ చేసి, ఆ పిల్లల కోసమని మేము దాన్ని చేసాము. కానీ అవి జువెనియల్ హోమ్స్ లాగా నడిపించామంటే ఎన్‌జీఓస్ వల్ల సాధ్యం కాదు. సో, నా గవర్నమెంట్ తోటి నేను ఆశిస్తున్నదేంటంటే, వాళ్ళు ఓన్లీ మొత్తము జువెనియల్ హోమ్స్ లాంటివో, లేకపోతే వాళ్ళు అలాంటివి వాళ్ళు హోమ్స్ పెట్టుకొని వాళ్ళు నడపాలి. మేము ఆర్‌బీసీ అంటే బ్రిడ్జ్ స్కూల్స్ మాదిరిగా రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్స్ మాదిరిగా నడపమని ఎన్‌జీఓస్‌కి గవర్నమెంట్ ఒక పిలుపునివ్వాలి. మాకు అవకాశాన్ని ఇవ్వాలి. మాకొక జియో తీసుకురావాలి. ఎన్‌జీఓస్‌కి ప్రొసీడింగ్ ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎన్‌జీఓస్ పిల్లల్ని తీసుకొచ్చి పెడితే అన్ని గవర్నమెంట్ స్కూల్స్‌కి అంటే నా మై మై బేసిక్ ఇష్యూ ఈజ్ నో చైల్డ్ షుడ్ బి ఔట్ ఆఫ్ ద స్కూల్. ఎవ్రీ చైల్డ్ షుడ్ బి వితిన్ ద స్కూల్. ప్రతి పిల్లవాడికి, పిల్లకు ఎడ్యుకేషన్ అనేది, చదువు అనేది, విద్యననేది అందించాలి. ప్రతి పిల్లవాడికి చదువు అనేది ఒక హక్కు. పిల్లకు చదువు అనేది హక్కు. ఆ హక్కుని వాళ్ళకు అందించాలి అనేది మాది మెయిన్ నినాదం. ఇంకొకటి పిల్లల చదువుకు సంబంధించయితే మొత్తం ఎన్‌జీఓస్ అందరూ కూడా ముఖ్యంగా చదువు మీద కాన్సంట్రేట్ చేయాలి. తర్వాత స్కిల్ బిల్డింగ్ గూడా చాలా ఇంపార్టెంటు. అయితే గవర్నమెంట్ స్కిల్ బిల్డింగ్‌కి సంబంధించి హై స్కూళ్ళలో మొదలుపెట్టాలి. 8థ్ క్లాస్ నుంచే మొదలుపెట్టాలి అని నా అనుభవంతో నేను చెప్తున్నాను. 8థ్ క్లాస్ నుంచే వాళ్ళకు కంప్యూటరు, ఇంగ్లీషు, తర్వాత వాళ్ళకి చిన్న వొకేషనల్ కోర్సెస్, వాళ్ళకు చిన్న చిన్న టైలరింగు, తర్వాత అన్నీ అబ్బాయిలకు కూడా టైలరింగ్ ఉండాలి, అమ్మాయిలకు కూడా. ఎందుకంటే ఏ పని మీద జెండర్ ఉండదు. ముఖ్యంగా మా మా సంస్థకి ఫండ్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి మేము మా వివరాలు అందజేస్తాము. మా ఫోను నంబర్ మీరు 8790063904 అది నా ఫోను నంబరు. సో, ఆ ఫోను నంబర్‌కి మెసేజ్ ఇచ్చినా, మీరు వాట్సాప్ చేసినా సరే, మాది ఫేస్‌బుక్ పేజ్ ఉంది.
సన్నిహిత అని ఫేస్‌బుక్ పేజ్ కొడితే మీకొస్తుంది. తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఉంది. మాకు ట్విట్టర్ ఉంది. సో, మీరు మా పిల్లలకు సహాయం చేయాలనుకున్నప్పుడు మీరు అంటే సీఎస్ఆర్ వాళ్ళైతే మాకు చాలా పనుంది. ఎందుకంటే మేము ఏం పని చేసినా అది గవర్నమెంట్ స్కూల్స్‌ని ప్రోత్సహించే పనే చేశాం. మేము ప్రైవేట్ ఆస్తులను ఏర్పాటు చేసుకోవాలని మేము మా సన్నిహిత సంస్థ నుంచి అనలేదు. మేము గవర్నమెంట్ స్కూల్స్‌నే మేము సపోర్ట్ చేశాము. వాటిని మేము ఆ బిల్డింగ్స్‌నే మేము ఇంప్రూవ్ చేశాము. అక్కడ పిల్లలు ఉపయోగంగా, మంచిగా, సంతోషంగా ఉండడానికి వీలుగానే ఆ స్కూల్స్‌ని తయారు చేయాలని మా ఉద్దేశము. ఈ ఎన్‌జీఓ అనేది దీని ద్వారా ఈ యొక్క వేదిక ద్వారా కొంత వందలాది మంది పిల్లలు పెరిగారు. ఎంతోమంది పాపం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక జీవనోపాధి అందించగలిగాము, అందిస్తున్నాము. సో, అట్లా మాకు సహాయం జేయడానికి ఈ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ కానీ, రిటైర్డ్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ ప్రతినిధులు గానీ, గవర్నమెంట్ కానీ ముందుకొస్తే బావుంటుందని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.